హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు ఈ వీడియో మనం రైల్వే ఎగ్జామ్స్ యొక్క ప్రిపరేషన్లో భాగంగా బయోస్పియర్ రిజర్వ్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. సో ఆల్రెడీ మనం ప్రీవియస్గానే జనరల్ నాలెడ్జ్ సంబంధించినటువంటి టోటల్ డేటాని మీకు అందించడం జరిగింది కదా. అండ్ ఎవ్రీథింగ్ ఆ యొక్క టోటల్ డేటాని గ్యాదర్ చేసుకోలేదు వాళ్ళంతా కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ లింక్ని క్లిక్ చేసిన తర్వాత మీకు అక్కడ స్మార్ట్ స్టడీ మెటీరియల్ అని కనిపిస్తుంది. అక్కడి నుంచి మీరు టోటల్ డేటాని గ్యాదర్ చేసుకోవచ్చు. సో ఈరోజు మనం బయోస్పియర్ గురించి డిస్కస్ చేద్దాం. అండ్ అదేవిధంగా దీనిలో ఎడిషనల్గా మనం శాంచురీస్ గురించి అండ్ అట్ ది సేమ్ టైం నేషనల్ పార్కుల గురించి కూడా బేసికల్గా టచ్ చేద్దాం. అప్పుడు నెక్స్ట్ క్లాస్లో మీకు టోటల్ డేటా అనేది ఈజీగా కన్వే అయితే అవ్వడం జరుగుతుంది. మరి ఇంకెందుకు కలిసి మన యొక్క మెయిన్ డేటాలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ వచ్చేసి ఈ యొక్క బయోస్పియర్ రిజర్వ్. సో ఆల్ ఓవర్ ద ఇండియాలో మనకు బయోస్పియర్ రిజర్వ్లు అనేవి దేనికోసం ఉంటాయి ఫ్రెండ్స్? జంతువులను సంరక్షణ చేయడానికి. సో ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి శాంచురీస్ కనుక తీసుకుంటే ఓవరాల్గా 18 శాంచురీస్ ఉండడం జరిగింది. దీంట్లో అతిపెద్దది వచ్చేసి రాన్ ఆఫ్ కచ్, అతి చిన్నది వచ్చేసి డిబ్రూ సైకోవా. అండ్ ఎగ్జామ్లో మనకు బయోస్పియర్ పాయింట్లు ఎట్లా వస్తాయి అంటే నేషనల్ పార్క్ ఓరియంటెడ్ ఉన్నటువంటి బయోస్పియర్లు కానీ శాంచురీస్ ఓరియంటెడ్ అయినటువంటి బయోస్పియర్లు కానీ లింకప్ చేసి అడుగుతుంటారు, లేకపోతే రాష్ట్రం పేరు ఇచ్చేసి ఆ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి బయోస్పియర్లు కూడా అడిగే అవకాశం ఉంది. సో దీంట్లో మనకు మేజర్గా 3 కేటగిరీలో ఈ యొక్క జోన్స్ అయితే ఉండడం జరిగింది. నెంబర్ 1 కోర్, నెంబర్ 2 బఫర్, నెంబర్ 3 ట్రాన్సిషన్ లేదా మ్యానిపులేషన్ జోన్. సో ఫస్ట్ కోర్ జోన్ అంటే ఏంటిదంటే పూర్తిగా జంతువుల కోసమే కేటాయించినటువంటి, అంటే సంపూర్ణంగా సంరక్షిస్తున్నటువంటి ప్రాంతాలలో ఇవన్నీ కూడా పూర్తిగా మానవుల యొక్క ప్రవేశం అనేది లేనటువంటి జోన్లని కోర్ జోన్లు అంటారు. ఇక్కడ మొత్తం జంతువులన్నిటిని కూడా పరిరక్షించడం జరుగుతుంది. సో మానవులకు మాత్రం ప్రవేశం ఉండదు. నెక్స్ట్ బఫర్ జోన్. సో బఫర్ జోన్లో ఏంటిదంటే టూరిజంకి, ఫిషింగ్కి, గ్రాజింగ్కి మాత్రం వీళ్ళైతే పర్మిషన్ ఇస్తారు. కాకపోతే మనం అక్కడ పూర్తి డీటెయిల్గా వెళ్ళి ఆ యొక్క జంతువుల్ని హంటింగ్కి కానీ, లేకపోతే వాటి యొక్క నియర్ బై ఏరియాస్లోకి వెళ్ళడం కానీ, లేకపోతే వాటి యొక్క లైఫ్ టైంని స్పాయిల్ చేయడం కానీ అలాంటివి కూడా మనం చేయడానికి అవకాశం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రాన్సిషన్ లేదా మ్యానిపులేషన్ జోన్. సో ఈ యొక్క జోన్లో కనుక తీసుకున్నట్లయితే మనం అక్కడ క్రాపింగ్ చేసుకోవచ్చు, రీక్రియేషన్ చేసుకోవచ్చు, ఫారెస్ట్రీ చేసుకోవచ్చు. అదేవిధంగా ఆ యొక్క ప్రాంతాల్లో ఉన్నటువంటి మనం జంతువు అదేవిధంగా మానవుని యొక్క సంబంధాలు ఇంక్రీజ్ చేసుకోవడానికి మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. కాకపోతే వాటి యొక్క హార్మోన్ అదేవిధంగా మనిషికి జంతువుకు ఉన్నటువంటి హార్మోన్ అని దెబ్బతీయకుండా సరిపోతుంది. సో ఇప్పుడు మనం మన యొక్క మెయిన్ డేటాలకు వెళ్ళిపోదాం. సో ఫస్ట్ వచ్చేసి నందాదేవి, నోక్రెక్, అదేవిధంగా గ్రేట్ నికోబార్ అండ్ నీలగిరి. దీస్ ఆర్ ద మేజర్ అయినటువంటి బయోస్పియర్. సో ఫస్ట్ వచ్చేసి నీలగిరి ఫ్రెండ్స్. సో నీలగిరి అనేది తమిళనాడులో ఉంది. అండ్ అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి నందాదేవి ఉత్తరాఖండ్లో ఉంది. గ్రేట్ నికోబార్ ఎక్కడ ఉంది ఫ్రెండ్స్? చెప్పండి, గ్రేట్ నికోబార్ ఎక్కడ ఉంది? అండమాన్ నికోబార్ దీవుల్లో ఉంది. నీలగిరి ఎక్కడ ఉంది ఫ్రెండ్స్? తమిళనాడు, కేరళ, కర్ణాటక ఈ యొక్క 3 రాష్ట్రాల్లో కూడా ఇది విస్తరించి ఉండడం జరిగింది. అండ్ ఇప్పుడు మనం బయోస్పియర్ రిజర్వ్ల గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి నీలగిరి. ఇది 1986లో ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క విస్తీర్ణం కనుక తీసుకుంటే 5520 చదరపు కిలోమీటర్లు. ఇది తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో విస్తరించి ఉండడం జరిగింది. అండ్ నెక్స్ట్ నందాదేవి. ఇది 1988లో దీన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. 5860.69 చదరపు కిలోమీటర్ల ఈ విస్తీర్ణంలో ఇది విస్తరించి ఉండడం జరిగింది. ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. అండ్ నెక్స్ట్ నోక్రెక్. సో నోక్రెక్ కనుక తీసుకుంటే 1988లో దీన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మేఘాలయ రాష్ట్రంలో ఉంది. అండ్ అదేవిధంగా దీని యొక్క విస్తీర్ణం వచ్చేసి 820 చదరపు కిలోమీటర్లు. అండ్ అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి గ్రేట్ నికోబార్. ఇది 1989లో ఏర్పాటు చేయడం జరిగింది. 885 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉంది. ఇది అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లో విస్తరించి ఉండడం జరిగింది. అండ్ ఫస్ట్ వచ్చేసి నీలగిరి బయోస్పియర్. సో ఇక నీలగిరి బయోస్పియర్లో ఉన్నటువంటి నేషనల్ పార్కులు అదేవిధంగా శాంచురీస్ గురించి డిస్కస్ చేద్దాం. అండ్ నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ ఈజ్ ద ఫస్ట్ బయోస్పియర్ రిజర్వ్ ఇన్ ఇండియా. సో ఇండియాలో ఉన్నటువంటి మొట్టమొదటి బయోస్పియర్ ఏంటి ఫ్రెండ్స్? నీలగిరి బయోస్పియర్. దీంట్లో ఉన్నటువంటి నేషనల్ పార్కులు అదేవిధంగా టైగర్ రిజర్వ్లు, శాంచురీస్ చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి సైలెంట్ వ్యాలీ కేరళలో ఉంది. ముకుర్తి నేషనల్ పార్క్ వచ్చేసి తమిళనాడులో ఉంది. బందీపూర్ చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, పులుల సంరక్షణకు చెందినటువంటి ప్రాంతం ఇది. బందీపూర్ టైగర్ రిజర్వ్ కర్ణాటకలో ఉంది. నాగర్హోల్ టైగర్ రిజర్వ్ కర్ణాటకలో ఉంది. మధుమలై టైగర్ రిజర్వ్ తమిళనాడులో ఉంది. వాయనాడ్ వైల్డ్ లైఫ్ శాంచురీ కేరళలో ఉంది. హరలం వైల్డ్ లైఫ్ శాంచురీ కేరళలో ఉంది. అదేవిధంగా తమిళనాడులో ఉన్నటువంటి మరొక టైగర్ రిజర్వ్ ఏంటి ఫ్రెండ్స్? సత్యమంగళం టైగర్ రిజర్వ్. సో దీస్ ఆర్ ద నీలగిరి ఓరియంటెడ్ అయినటువంటి బయోస్పియర్లో భాగంగా ఉన్నటువంటి నేషనల్ పార్క్స్ అదేవిధంగా శాంచురీస్. అండ్ అదేవిధంగా ఈ యొక్క నీలగిరి మౌంటైన్స్ అనేవి వెస్టర్న్ ఘాట్స్, దట్ మీన్స్ పశ్చిమ కనుమలలో భాగం. అదేవిధంగా దీన్ని యునెస్కో 2012లో వారసత్వ సంపదగా గుర్తించడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, దీన్ని వారసత్వ సంపదగా గుర్తించడం జరిగింది. నీలగిరి అంటే ఏంటి ఫ్రెండ్స్? బ్లూ మౌంటైన్స్ అని దీని యొక్క అర్థం. దట్ మీన్స్ నీలగిరి అని అర్థం. అండ్ అదేవిధంగా ఇది యునెస్కో గుర్తింపు పొందినటువంటి బయోస్పియర్లో ఒకటి. అండ్ అదేవిధంగా నీలగిరి తార్ అనేది తమిళనాడు యొక్క నేషనల్ యానిమల్. దట్ మీన్స్ రాష్ట్రీయ జంతువు యొక్క నీలగిరి తార్ అనేది. అండ్ అదేవిధంగా లైన్ వచ్చేసి టేల్ మకాక్. ఓకేనా ఫ్రెండ్స్, మకాక్ అంటే కోతి. ఓకేనా, వానర్ అనొచ్చు, కోతి అనొచ్చు, ఏదైనా అనొచ్చు. మకాక్ అంటే కోతి. సో తోక కలిగినటువంటి కోతి.
అండ్ నెక్స్ట్ నందాదేవి ఓకేనా ఫ్రెండ్స్, నందాదేవి బయోస్పియర్ రిజర్వ్. సో నందాదేవి ఎక్కడ ఉంది ఫ్రెండ్స్, ఉత్తరాఖండ్లో ఉంది. అండ్ అదేవిధంగా ఇక్కడ ఫ్లవర్స్ నేషనల్ పార్క్ వ్యాలీలో కూడా ఇది ఉండడం జరిగింది. నందాదేవి నేషనల్ పార్క్లో ఉంది, అదేవిధంగా ఫ్లవర్స్ నేషనల్ పార్క్ రెండింటి ఒక కంబైన్డ్ ఏరియాలో ఉన్నటువంటి కోర్ ఏరియాలో ఈ యొక్క నందాదేవి బయోస్పియర్ రిజర్వ్ ఉంది. 2004లో యునెస్కో గుర్తింపు పొందినటువంటి బయోస్పియర్ రిజర్వ్గా గుర్తింపు పొందడం జరిగింది. అండ్ అదేవిధంగా సెకండ్ హైయెస్ట్ మౌంటైన్ ఇన్ ఇండియా నందాదేవి 7,816 మీటర్లు. సో భారతదేశంలో రెండవ ఎత్తైనటువంటి మౌంటైన్ ఏంటి ఫ్రెండ్స్, నందాదేవి. దాని యొక్క ఎత్తు 7,816 మీటర్లు. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా కనుక తీసుకుంటే 23వ అత్యంత ఎత్తైనటువంటి శిఖరంగా మనం పరిగణలోకి తీసుకోవచ్చు. అండ్ అదేవిధంగా యునెస్కో 1988లోనే వరల్డ్ హెరిటేజ్ సైట్గా దీన్ని అయితే తీసుకురావడం జరిగింది. అండ్ అదేవిధంగా దీనిలో సంరక్షించబడుతున్నటువంటి జంతువులు కనుక తీసుకుంటే హిమాలయన్ మస్క్ డీర్, అండ్ అదేవిధంగా ఇది ఉత్తరాఖండ్ యొక్క రాష్ట్ర జంతువు హిమాలయన్ తార్, స్నో లెపర్డ్, అండ్ అదేవిధంగా హిమాలయన్ బ్లాక్ బీర్, లంగర్స్, అండ్ అదేవిధంగా రీసస్ మకాక్యూ ఓకేనా ఫ్రెండ్స్, రీసస్ మకాక్. అండ్ నెక్స్ట్ నోక్రెక్ ఓకేనా ఫ్రెండ్స్, నోక్రెక్ ఇది ఏ రాష్ట్రంలో ఉంది, మేఘాలయ రాష్ట్రంలో ఉంది. ఇది వెస్ట్ గారో హిల్స్లో ఇది అత్యంత ఎత్తైనటువంటి శిఖరం ఓకేనా ఫ్రెండ్స్. నోక్రెక్ అనేది వెస్ట్ గారో పర్వతాల్లో ఉన్నటువంటి అత్యంత ఎత్తైనటువంటి శిఖరం. ఇది నోక్రెక్ నేషనల్ పార్క్లో ఉండడం జరిగింది. అదేవిధంగా దీన్ని యునెస్కో 2009లో బయోస్పియర్ రిజర్వ్గా గుర్తించడం జరిగింది ఓకేనా ఫ్రెండ్స్. యునెస్కో చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. యునెస్కో గుర్తింపు పొందినటువంటి వారసత్వ సంపదలు, బయోస్పియర్ రిజర్వులు అవన్నీ కూడా మనకు యునెస్కో పాయింట్ ఆఫ్ వ్యూలో గ్యారంటీ క్వశ్చన్ వస్తుంది. అండ్ అదేవిధంగా నోక్రెక్ బయోస్పియర్ రిజర్వ్ ద్వారా సంరక్షించబడుతున్నటువంటి జంతువులు సిక్కిం యొక్క రాష్ట్ర జంతువు అయినటువంటి రెడ్ పాండా, అదేవిధంగా స్టంప్ టెయిల్డ్ మకాక్, పిక్ టెయిల్డ్ మకాక్, అదేవిధంగా హూలుక్ గిబ్బన్స్ అయితే వీళ్ళైతే సంరక్షించడం జరుగుతుంది. అరుణాచల్ రాష్ట్ర జంతువు ఏంటి ఫ్రెండ్స్, హూలుక్ గిబ్బన్స్. అండ్ నెక్స్ట్ గ్రేట్ నికోబార్ బయోస్పియర్ రిజర్వ్. సో గ్రేట్ నికోబార్ బయోస్పియర్ రిజర్వ్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఉన్నటువంటి మొత్తం ఏరియాలో దాదాపు 80% ఇది ఆక్రమించడం జరిగింది. అదేవిధంగా యునెస్కో 2003లో బయోస్పియర్ ప్రోగ్రామ్ ద్వారా దీని అయితే గుర్తించడం జరిగింది. అండ్ అదేవిధంగా ఇది నార్థన్ పార్ట్లో ఉండడం జరిగింది ఓకేనా ఫ్రెండ్స్. నార్థన్ పార్ట్లో క్యాంపెల్ బే నేషనల్ పార్క్ ఉంది, అదేవిధంగా గిలాథియా నేషనల్ పార్క్ అనేది సౌతర్న్ ఇంటీరియర్లో ఉండడం జరిగింది. సో నార్థన్ సైడ్, సౌతర్న్ సైడ్ రెండు నేషనల్ పార్కులు దీనిలో ఉండడం జరిగింది. అండ్ నెక్స్ట్ గ్రేట్ నికోబార్ బయోస్పియర్ రిజర్వ్ ద్వారా సంరక్షించబడుతున్నటువంటి జంతువులు కనుక తీసుకున్నట్లయితే ఉప్పునీటి మొసళ్ళు, గెయిండ్ లెదర్ బ్యాక్ సీ టర్టిల్స్ ఓకేనా ఫ్రెండ్స్, సముద్ర తాబేళ్లు, అదేవిధంగా నికోబార్ ట్రీ స్ట్రూ దీన్ని సంరక్షించడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్. ఉప్పునీటి మొసళ్ళకు సంబంధించి స్పెషల్గా ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది గ్రేట్ నికోబార్ బయోస్పియర్ రిజర్వ్. అండ్ నెక్స్ట్ మానస్ ఓకేనా ఫ్రెండ్స్, అస్సాం మానస్, సుందర్బన్స్ వెస్ట్ బెంగాల్, సిమ్లిపాల్ ఒడిషా, అండ్ అదేవిధంగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ ఇది ఎక్కడ ఉంది ఫ్రెండ్స్, తమిళనాడులో ఉండడం జరిగింది. భారత్కి శ్రీలంకకు మధ్య అంటే రెండు దేశాల మధ్య విస్తరించి ఉన్నటువంటి బయోస్పియర్ రిజర్వ్ ఏంటి ఫ్రెండ్స్, గల్ఫ్ ఆఫ్ మన్నార్. అండ్ ఇప్పుడు మనం వీడియో యొక్క డీటెయిల్ డేటాలకు వెళ్ళిపోదాం. సో గల్ఫ్ ఆఫ్ మన్నార్ కనుక తీసుకుంటే 1989లో ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క విస్తీర్ణం కనుక తీసుకుంటే 10,500 చదరపు కిలోమీటర్లు. ఇది తమిళనాడులో ఉండడం జరిగింది. అండ్ అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మానస్. సో మానస్ కనుక తీసుకుంటే 1989లో దీన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. 2,837 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఇది అస్సాంలో ఉండడం జరిగింది. మన డైరెక్ట్ బయోస్పియర్ రిజర్వ్, అదేవిధంగా అది ఏ రాష్ట్రం చెందింది అనే పేరు అయితే అడుగుతుంటారు. అండ్ నెక్స్ట్ సుందర్బన్స్, దట్ మీన్స్ మడ అడవులు ఎక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్, వెస్ట్ బెంగాల్లో ఉండడం జరిగింది. అండ్ అదేవిధంగా సిమ్లిపాల్, సో సిమ్లిపాల్ అనేది ఒరిస్సాలో ఉంది. అండ్ అదేవిధంగా 1994లో ఏర్పాటు చేయడం జరిగింది. 4,374 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం అయితే ఇది కలిగి ఉండడం జరిగింది. సో చదరపు కిలోమీటర్లు అంత ఇంపార్టెంట్ కాదు, కానీ మనకు ఎగ్జామ్లో అడిగే అవకాశం అయితే ఉంది కాబట్టి మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకుంటున్నాం. అండ్ ఫస్ట్ వచ్చేసి మానస్ బయోస్పియర్ రిజర్వ్. సో మానస్ బయోస్పియర్ రిజర్వ్ అనేది మానస్ నేషనల్ పార్క్లో భాగంగా ఉంది. అదేవిధంగా దీన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్గా యునెస్కో గుర్తింపు పొందినటువంటి ప్రాంతం. అదేవిధంగా దీంట్లో మనకు ప్రాజెక్ట్ టైగర్, అదేవిధంగా ఎలిఫెంట్ రిజర్వులు అయితే ఉండడం జరిగింది ఈ యొక్క మానస్ బయోస్పియర్ రిజర్వులు. అండ్ అదేవిధంగా ఈ యొక్క టోటల్ డేటా అంతా కూడా మానస్ రివర్, దట్ మీన్స్ బ్రహ్మపుత్ర రివర్ యొక్క ట్రిబ్యూటరీ, దట్ మీన్స్ ఉపనది అయినటువంటి మానస్ రివర్ బేస్ పైన యొక్క ప్రాజెక్ట్ యొక్క పేరు అయితే అవడం జరిగింది. అండ్ నెక్స్ట్ మానస్ నేషనల్ పార్క్. సో దిస్ ఈజ్ ద ఒరిజినల్ పిక్ ఆఫ్ మానస్ నేషనల్ పార్క్. అండ్ అదేవిధంగా దీని ద్వారా సంరక్షించబడుతున్నటువంటి జంతువులు కనుక తీసుకుంటే అస్సాం రూప్ఫుట్ టర్టిల్, అదేవిధంగా హిస్పిడ్ హెయిర్, గోల్డెన్ లంగూర్, పిగ్మీ హక్, అదేవిధంగా వైల్డ్ వాటర్ బఫెల్లో వీటన్నిటిని కూడా ఇదైతే సంరక్షించడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ గల్ఫ్ ఆఫ్ మన్నార్ బయోస్పియర్ రిజర్వ్ ఓకేనా ఫ్రెండ్స్, గల్ఫ్ ఆఫ్ మన్నార్ బయోస్పియర్ రిజర్వ్ ఓకేనా ఫ్రెండ్స్. ఈ యొక్క ఏరియాలో ఉంది గల్ఫ్ ఆఫ్ మన్నార్ బయోస్పియర్ రిజర్వ్. ఇది 21 ఐలైట్స్ తోటి ఇదైతే ఏర్పాటైతే అవ్వడం జరిగింది. సో ఈ యొక్క కోస్టల్ ఏరియా తమిళనాడు, అదేవిధంగా తుతుకోడి అండ్ ధనుష్కోడి మధ్య ఇదైతే ఉండడం జరిగింది. 1986లో దీన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇది బయోస్పియర్ రిజర్వ్గా 1989లో డిక్లేర్ చేయడం జరిగింది. యునెస్కో గుర్తింపు పొందినటువంటి బయోస్పియర్ రిజర్వ్. అండ్ దీని ద్వారా సంరక్షించబడుతుంది డొగాంగ్, దట్ మీన్స్ సీ కౌ. అండ్ నెక్స్ట్ వచ్చేసి సుందర్బన్స్ బయోస్పియర్ రిజర్వ్. సో సుందర్బన్స్ బయోస్పియర్ రిజర్వ్ అనేది తీసుకుంటే
ఇది టైగర్ రిజర్వ్, అదేవిధంగా ఎలిఫెంట్ రిజర్వ్లు అనేవి దీంట్లో ఉన్నాయి. ఒక నేషనల్ పార్క్ కూడా ఉండడం జరిగింది. యునెస్కో వారసత్వ సంపదగా గుర్తింపు పొందినటువంటి ప్రాంతం అండ్ రామ్సర్ సైట్ అనేది ఉండడం జరిగింది. అదేవిధంగా బయోస్పియర్గా యునెస్కో గుర్తింపు పొందడం జరిగింది. అండ్ సుందర్బన్స్ అనేటటువంటి పేరు అనేది సుందరి చెట్ల వల్ల ఈ యొక్క పేరు అయితే రావడం జరిగింది. సుందర్బన్స్ బయో రిజర్వుల్లోనే ప్రపంచంలోనే అతి పెద్దదైనటువంటి మ్యాంగ్రూవ్ అడవులు అయితే ఉండడం జరిగింది. దట్ మీన్స్ మడ అడవులు. అండ్ దీంట్లో ఉన్నటువంటి శాంచురీస్ కనుక తీసుకున్నట్లయితే హాలిడే ఐలాండ్, లోథియన్ ఐలాండ్ వైల్డ్ లైఫ్ శాంచురీస్ అండ్ అదేవిధంగా సజ్జనకలి వైల్డ్ లైఫ్ శాంచురీస్ ఫార్మింగ్ బఫర్ ఏరియాలు ఇదైతే ఉండడం జరిగింది. అండ్ అదేవిధంగా ఈ యొక్క బయోస్పియర్ ద్వారా సంరక్షించబడుతున్నటువంటి జంతువులు కనుక తీసుకుంటే మస్కట్ ఫిన్ఫుట్, క్రొకడైల్, రాయల్ బెంగాల్ టైగర్. ఓకేనా ఫ్రెండ్స్, ఫిన్ఫుట్ అదేవిధంగా మొసలి, బెంగాల్ టైగర్ని అయితే వీళ్ళైతే సంరక్షించడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ సిమ్లిపాల్. ఓకేనా ఫ్రెండ్స్, సిమ్లిపాల్ ఎక్కడ ఉంది ఫ్రెండ్స్? సిమ్లిపాల్ అనేది చెప్పండి, సిమ్లిపాల్ ఎక్కడుంది? మన యొక్క పై రాష్ట్రమైనటువంటి ఒడిస్సాలో ఉండడం జరిగింది. ఇక్కడ ఎలిఫెంట్ అదేవిధంగా టైగర్ రిజర్వ్ అయితే ఉండడం జరిగింది. సిముల్ అంటే ఏంటిదంటే సిల్క్ కాటన్ అంటే పత్తి. సో పత్తికి సంబంధించినటువంటి ట్రీస్ వల్ల దీనికి ఆ యొక్క సిమ్లిపాల్ అనేటటువంటి పేరు అనేది రావడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క సిమ్లిపాల్ బయోస్పియర్ రిజర్వ్ అనేది సిమ్లిపాల్ నేషనల్ పార్క్లో ఉంది. అదేవిధంగా దీంట్లో ఉన్నటువంటి వైల్డ్ లైఫ్ శాంచురీలు కన్నా తీసుకుంటే హడ్గర్ వైల్డ్ లైఫ్ శాంచురీ, అదేవిధంగా కుల్దియా వైల్డ్ లైఫ్ శాంచురీ అయితే ఉండడం జరిగింది. అండ్ అదేవిధంగా దీంట్లో ఉన్నటువంటి ఫాల్స్ కన్నా తీసుకుంటే జోరండా, అదేవిధంగా బరిహిపాని అనేటటువంటి జలపాతాలు కూడా ఉండడం జరిగింది. యునెస్కో గుర్తింపు పొందినటువంటి బయోస్పియర్ రిజర్వ్. సో యునెస్కో 2009లో దీన్ని అయితే గుర్తించడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాంచన్జంగా, డిహాంగ్ డిబంగ్, అదేవిధంగా డిబ్రూ సైకోవా అండ్ అదేవిధంగా పంచమర్హి అండ్ అగస్తామలై. వీటి గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో బయోస్పియర్ రిజర్వ్ సంబంధించినటువంటి డేటా కన్నా తీసుకుంటే డిబ్రూ సైకోవా వచ్చేసి 1997లో దీన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. కేవలం 765 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అయితే ఉండడం జరిగింది. ఇది అస్సాంలో ఉంది. అండ్ నెక్స్ట్ డిహాంగ్ డిబంగ్ అనగా తీసుకుంటే 1998లో దీన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. 5111.5 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉంది. ఇది అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. అండ్ నెక్స్ట్ పంచమర్హి. సో ఈ యొక్క పంచమర్హి కనుక తీసుకుంటే 1999లో ఏర్పాటు చేయడం జరిగింది. 4926 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇది విస్తరించి ఉండడం జరిగింది. అండ్ నెక్స్ట్ కాంచన్జంగా కనుక తీసుకుంటే 2000 సంవత్సరాల్లో దీన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. 2619.92 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం అయితే కలిగి ఉండడం జరిగింది. సిక్కిం రాష్ట్రంలో ఇది ఉంది. అండ్ ఫస్ట్ వచ్చేసి పంచమర్హి బయోస్పియర్ రిజర్వ్. సో పంచమర్హి బయోస్పియర్ రిజర్వ్ కనుక తీసుకుంటే ఇది సాత్పురా నేషనల్ పార్క్లో ఉంది. అదేవిధంగా బోరీ శాంచురీ అండ్ పంచమర్హి శాంచురీ అయితే దీంట్లో ఉండడం జరిగింది. అదేవిధంగా ఒడిశా రాష్ట్ర జంతువు అయినటువంటి సాంబార్ అని దీంట్లో సంరక్షించబడుతుంది. చీతాల్, నీల్గాయ్, అదేవిధంగా వైల్డ్ డాగ్స్, ద ఇండియన్ వుల్ఫ్, బిసాన్, ఇండియన్ గెయిన్ స్క్వేరల్స్, అదేవిధంగా ఫ్లయింగ్ స్క్వేరల్స్ అనేవి దీంట్లో సంరక్షించబడుతున్నటువంటి జంతువులు. అదేవిధంగా బయోస్పియర్ రిజర్వ్గా యునెస్కో గుర్తింపు పొందడం జరిగింది ఇన్ 2009. అదేవిధంగా దీనిలో ఉన్నటువంటి అత్యంత ఎత్తైనటువంటి శిఖరం ఏంటి ఫ్రెండ్స్? ధూప్ఘర్. అండ్ దీంట్లో సంరక్షించబడుతున్నటువంటి మరికొన్ని జంతువులు సాంబార్ అండ్ చీతాల్. దిహాంగ్ దిబంగ్ బయోస్పియర్ రిజర్వ్. ఓకేనా ఫ్రెండ్స్, దిహాంగ్ దిబంగ్ బయోస్పియర్ రిజర్వ్ కనుక తీసుకుంటే ఇది మౌలింగ్ నేషనల్ పార్క్ సంబంధించినటువంటి డేటా. అదేవిధంగా దిబంగ్ వైల్డ్ లైఫ్ శాంచురీ అనేది కలిసి ఉన్నటువంటి ప్రాంతంలో ఇది ఉండడం జరిగింది. అండ్ ఇక్కడ మనకు రేర్ జంతువులు అయినటువంటి మిష్మి టాకిన్లు, రెడ్ గొరాల్స్, మస్క్ డియర్స్, అదేవిధంగా రెడ్ పాండా, ఏషియాటిక్ బ్లాక్ బీర్స్ అయితే దీంట్లో సంరక్షించడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ డిబ్రూ సైకోవా బయోస్పియర్ రిజర్వ్. సో ఇక డిబ్రూ సైకోవా నేషనల్ పార్క్లో ఏదైతే ఉండడం జరిగింది. అండ్ దీంట్లో మేజర్గా గోల్డెన్ లంగూర్ అండ్ అదేవిధంగా వైట్ వింగెడ్ వుడ్ డాక్ అయితే దీంట్లో అయితే సంరక్షించడం జరుగుతుంది. వాటర్ బఫెల్లో, బ్లాక్ బస్టర్డ్ ప్యారెట్ బిల్, అదేవిధంగా కేప్ లంగర్ అండ్ రాయల్ బెంగాల్ టైగర్ని ఇందులో అయితే సంరక్షించడం జరుగుతుంది. అండ్ ఇది మేజర్గా బ్రహ్మపుత్ర అదేవిధంగా లోహిత్ రివర్లకు సంబంధించినటువంటి ప్రాంతంలో, లోహిత్ రివర్ యొక్క ఉత్తర భాగంలో, అదేవిధంగా డిబ్రూ రివర్ ఇన్ ద సౌత్ భాగంలో ఏదైతే ఉండడం జరిగింది. ఈ యొక్క టోటల్ బయోస్పియర్ రిజర్వ్ అనేది ఆ యొక్క ప్రాంతాలు విస్తరించి ఉండడం జరిగింది. అండ్ నెక్స్ట్ కాంచన్జంగా బయోస్పియర్ రిజర్వ్. ఓకేనా ఫ్రెండ్స్, కాంచన్జంగా బయోస్పియర్ రిజర్వ్ అనేది కాంచన్జంగా నేషనల్ పార్క్లో అయితే ఉండడం జరిగింది. యునెస్కో వారసత్వ సంపదగా గుర్తింపబడినటువంటి ప్రాంతం. అదేవిధంగా దీనిలో తైలుంగ్ మోనస్టరీ అయితే మేజర్గా ఉండడం జరిగింది. సో మోస్ట్ ఇంపార్టెంట్, అదేవిధంగా సాక్రెడ్ మోనస్టరీస్ ఇన్ సిక్కిం. సో సిక్కింలో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద మోస్ట్ సాక్రెడ్ మోనస్టరీస్ అయితే ఈ యొక్క తైలుంగ్ మోనస్టరీ. అండ్ అదేవిధంగా ఈ యొక్క కాంచన్జంగా బయోస్పియర్ రిజర్వ్లో సంరక్షించబడుతున్నటువంటి జంతువులు కన్నా తీసుకుంటే స్నో లియోపార్డ్, మస్క్ డీర్, అదేవిధంగా హిమాలయన్ థార్, ఏషియాటిక్ వైల్డ్ డాగ్, స్లోత్ బీర్ అండ్ కివెట్ వీటినైతే సంరక్షించడం జరుగుతుంది. 2009లో యునెస్కో బయోస్పియర్ రిజర్వ్గా దీన్ని అయితే గుర్తించడం జరిగింది. అండ్ నెక్స్ట్ బయోస్పియర్ రిజర్వ్లకు సంబంధించి మరికొన్ని డీటెయిల్ డేటా చెక్ చేద్దాం. అగస్త్యామలై కనుక తీసుకుంటే 2001లో దీన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. 1828 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఇది కలిగి ఉంది. అండ్ ఇది ఎక్కడ ఉంది ఫ్రెండ్స్? కేరళలో ఉంది. అచానక్మర్, అమర్కంటక్. ఓకేనా ఫ్రెండ్స్, అచానక్మర్, అమర్కంటక్ కనుక తీసుకుంటే 2005లో దీన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. 3835.51 చదరపు కిలోమీటర్లలో అయితే విస్తరించడం జరిగింది. అండ్ అదేవిధంగా
అచానక్మర్, అమర్కంటక్ అనేది మధ్యప్రదేశ్ అండ్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు అయితే ఛత్తీస్గఢ్ అదేవిధంగా మధ్యప్రదేశ్ రాష్ట్రాలు విస్తరించి ఉండడం జరిగింది. అండ్ నెక్స్ట్ కచ్, రాన్ ఆఫ్ కచ్. సో ఈ యొక్క కచ్ అనేది 2008లో ఏర్పాటు చేయడం జరిగింది. 12,454 చదరపు కిలోమీటర్ల స్థలంలో విస్తరించి ఉండడం జరిగింది. గుజరాత్ రాష్ట్రంలో ఏదైతే ఉండడం జరిగింది. అండ్ నెక్స్ట్ బయోస్పియర్ రిజర్వ్ మిగిలినవి చూద్దాం ఫ్రెండ్స్. కోల్డ్ డిజర్ట్, అచానక్మర్, అమర్కంటక్, అదేవిధంగా శేషాచలం అడవులు, పన్నా, కచ్. సో కచ్ బయోస్పియర్ రిజర్వ్. సో కచ్ కనుక తీసుకున్నట్లయితే ఇది మేజర్గా లిటిల్ రాన్ ఆఫ్ కచ్ అదేవిధంగా గ్రేట్ రాన్ ఆఫ్ కచ్ మధ్యలో ఏదైతే ఉండడం జరిగింది. కచ్ డిసర్ట్ శాంచురీ అనేదేమో గ్రేట్ రాన్ ఆఫ్ కచ్లో, వైల్డ్ యాస్ శాంచురీ అనేదేమో లిటిల్ రాన్ ఆఫ్ కచ్లో అయితే ఉండడం జరిగింది. అండ్ వెరీ వెరీ లో రెయిన్ఫాల్ అయితే ఇక్కడ మనం గమనిస్తుంది, అంటే అతి తక్కువ వర్షపాతం అనేది ఇక్కడ సంభవిస్తుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఫైనెస్ట్ గ్రాస్ ల్యాండ్స్ని ఏమని పిలుస్తారు ఫ్రెండ్స్, బన్నీ అని పిలవడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకు ఇండియన్ వైల్డ్ యాస్, దట్ మీన్స్ అటవీ గాడిదల్ని ఇక్కడ సంరక్షించడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా అచానక్మర్, అమర్కంటక్. సో అచానక్మర్, అమర్కంటక్ యొక్క బయోస్పియర్ రిజర్వ్ గురించి చెక్ చేద్దాం. ఇది అచానక్మర్ టైగర్ రిజర్వ్, అదేవిధంగా మైకాల్ రేంజ్లో అయితే ఇదైతే ఉండడం జరిగింది. 2012లో బయోస్పియర్ రిజర్వ్గా యునెస్కో అయితే గుర్తింపు పొందినటువంటిది. అండ్ నెక్స్ట్ అగస్త్యామలై. సో అగస్త్యామలై కనుక తీసుకున్నట్లయితే ఇది 2016లో యునెస్కో అయితే గుర్తింపు పొందడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనకు మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి పాయింట్ కనికరన్ ట్రైబ్. ఓకేనా ఫ్రెండ్స్, కనికరన్ ట్రైబ్ అనేది వరల్డ్లోనే వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ అయినటువంటి సర్వైవింగ్ ట్రైబ్స్లో ఇది ఒకటి. అండ్ ఇక్కడ సంరక్షించబడుతున్నటువంటి జంతువులు బెంగాల్ టైగర్, ఏషియన్ ఎలిఫెంట్, అదేవిధంగా నీలగిరి తార్ని అయితే సంరక్షించడం జరుగుతుంది. అగస్త్యామలై పర్వతం యొక్క ఎత్తు వచ్చేసి 1868 మీటర్లు. అండ్ దిస్ ఈజ్ అవర్ లాస్ట్ కోల్డ్ డిజర్ట్, శేషాచలం అడవులు, పన్నా. సో ఈ మూడింటి గురించి డిస్కస్ చేసుకుంటే మనకి ఒక టాపిక్ అనేది ఫినిష్ అయిపోతుంది. కోల్డ్ డిజర్ట్ కనుక తీసుకుంటే 2009లో దీన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. 7,770 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం అయితే కలిగి ఉంది. ఇది ఎక్కడ ఉంది ఫ్రెండ్స్, హిమాచల్ ప్రదేశ్లో ఉంది. శేషాచలం అడవులని 2010లో ఏర్పాటు చేయడం జరిగింది. 4,755.997 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం అయితే ఉంది, ఆంధ్రప్రదేశ్లో కలిగి ఉండడం జరిగింది. అండ్ నెక్స్ట్ పన్నా 2011లో ఏర్పాటు చేయడం జరిగింది. 2,998.98 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం అయితే కలిగి ఉంది, మధ్యప్రదేశ్లో ఇది ఉండడం జరిగింది. ఫస్ట్ వచ్చేసి కోల్డ్ డిజర్ట్. సో కోల్డ్ డిజర్ట్ కనుక తీసుకుంటే ఇది పిన్ వ్యాలీ నేషనల్ పార్క్, అదేవిధంగా పిన్ వ్యాలీ నేషనల్ పార్క్లో ఇదైతే విస్తరించి ఉండడం జరిగింది. అండ్ ఇది మేజర్గా స్నో లిపార్డ్ కోసం దీన్ని స్పెషల్గా అయితే కేర్ తీసుకోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ శేషాచలం అడవులు. సో శేషాచలం అడవులు ఎక్కడున్నాయి ఫ్రెండ్స్, శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్లో ఉండడం జరిగింది. ఎల్లో థ్రోటెడ్ బుల్బుల్ని ఇక్కడ మనకు సంరక్షిస్తున్నారు. అండ్ అదేవిధంగా గ్రీన్ పీజియాన్ని, ఓరియంటెడ్ వైట్ బ్యాక్డ్ వల్చర్ని అయితే ఇక్కడ సంరక్షించడం జరుగుతుంది. ఓకేనా, వల్చర్. అండ్ నెక్స్ట్ పన్నా బయోస్పియర్ రిజర్వ్. ఓకేనా ఫ్రెండ్స్, పన్నా బయోస్పియర్ రిజర్వ్ అనేది పన్నా నేషనల్ పార్క్లో, అదేవిధంగా కెన్ గరియాల్ వైల్డ్ లైఫ్ శాంచురీ అనేది ఇక్కడ ఉండడం జరిగింది. ఇక్కడ మనకు మేజర్గా టైగర్, లిపార్డ్, చీతాల్, చింకర, అదేవిధంగా నీల్గాయ్, సాంబార్ అండ్ స్లోత్ బీర్ని అయితే వీళ్ళైతే సంరక్షించడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకు బుందేల్ఖండ్ అనేటటువంటి రీజియన్లో వింధ్యా పర్వత శ్రేణుల్లో ఇదైతే విస్తరించి ఉండడం జరిగింది. అండ్ అదేవిధంగా కేన్ బెట్వాన్ నది యొక్క ప్రాంతంలో ఈ యొక్క పన్నా బయోస్పియర్ రిజర్వ్ అయితే కలిగి ఉండడం జరిగింది. అండ్ ఓవరాల్ డేటా ఫ్రెండ్స్ ఇక్కడ మీకు గమనిస్తున్నారు కదా, ఇప్పటివరకు మనం డిస్కస్ చేసుకున్నటువంటి టోటల్ డేటా ఇక్కడ మీకు ఒక ఫైనల్ టచ్ తోటి. సుందర్బన్స్ వచ్చేసి 2001లో వెస్ట్ బెంగాల్లో ఉంది. సిమ్లిపాల్ కనుక తీసుకుంటే ఒడిశా, 2009లో వారసత్వ సంపదగా ఇదైతే గుర్తింపు పొందింది. పంచమర్హి కనుక తీసుకుంటే మధ్యప్రదేశ్, నోక్రేక్ కనుక తీసుకుంటే 2009లో మేఘాలయ, నీలగిరి కనుక తీసుకుంటే తమిళనాడు 2000 సంవత్సరంలో, నందాదేవి ఉత్తరాఖండ్లో 2004లో, అండ్ అదేవిధంగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ కనుక తీసుకుంటే తమిళనాడు రాష్ట్రంలో 2001 సంవత్సరంలో యునెస్కో గుర్తింపు పొందింది. గ్రేట్ నికోబార్ బయోస్పియర్ రిజర్వ్ కనుక తీసుకుంటే గ్రేట్ నికోబార్ 2013లో, అచానక్మర్, అమర్కంటక్ కనుక తీసుకుంటే ఛత్తీస్గఢ్ 2012లో, అగస్త్యామలై బయోస్పియర్ రిజర్వ్ కనుక తీసుకుంటే కేరళ, తమిళనాడు 2016లో, కాంచన్జంగా బయోస్పియర్ రిజర్వ్ కనుక తీసుకుంటే నార్త్ అండ్ వెస్టర్న్ సిక్కింలో ఇదైతే ఉండడం జరిగింది. 2018లో దీన్ని అయితే యునెస్కో గుర్తింపు పొందింది. అండ్ అదేవిధంగా ఓవరాల్గా ఉన్నటువంటి బయోస్పియర్ రిజర్వ్లు వాటి యొక్క ప్లేసెస్. ఓకేనా ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ఈ యొక్క ఏరియాలో ఉంటుంది. సో దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి బయోస్పియర్. సో ఐ హోప్ మీకు ఈ యొక్క టోటల్ డేటాని అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ అదేవిధంగా ఈ యొక్క ఫైల్ వచ్చేసి మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో ఉంటుంది, అదేవిధంగా మన యొక్క యాప్లో కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. స్టడీ మెటీరియల్స్ అనేటటువంటి యాప్ నుంచి మీరు యొక్క టోటల్ డేటాని గ్యాదర్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఈ యొక్క వీడియోని ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. రైల్వే ఆస్పిరెంట్స్ అందరూ కూడా వన్ మోర్ టైం ఈ యొక్క టోటల్ వీడియోని అబ్జర్వ్ చేసినందుకు ధన్యవాదాలు. ప్రతి ఒక్కరు కూడా మీకు ఆల్రెడీ ఇచ్చినటువంటి స్మార్ట్ స్టడీ మెటీరియల్ని పర్చేజ్ చేయండి. మీకు అక్కడ టోటల్ డేటా అనేది ఇక్కడ మీకు ఇచ్చిన దానికంటే డేటాని మీకు అక్కడ కవర్ చేయడం జరుగుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే పర్చేజ్ చేయండి. ఆ యొక్క టోటల్ డేటాని గ్యాదర్ చేసుకుని ఉన్నటువంటి వాల్యుబుల్ టైంని మెరిట్ స్కోర్ సాధించడానికి ప్రాపర్ యూటిలైజ్ చేసుకుంటే హై స్కోర్ అని సాధించగలరు. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ టు ఆల్ ద క్యాండిడేట్స్. సో థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.